పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా జిల్లా వాసిగా మా జిల్లాకే వన్న తెచ్చిన ఒక గొప్ప నాయకుడు, ఆ జిల్లా నుంచి ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. ప్రజాసేవనే కాదు, సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు. అందుకే ప్రభుత్వ పక్షాన వారికి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలను నిర్వహించడమే కాదు, వారి కుటుంబానికి కామ్రేడ్ సోదరులకు ప్రభుత్వ పక్షాన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి అని నిర్ణయించుకున్నాం. నిన్న జరిగిన మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు మా సమావేశంలో కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారు అందించిన ఎనలేని సేవలను మేము సమావేశంలో కూడా చర్చించుకోవడం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఈరోజు తీర్మానం చేయడమే కాదు, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా వారి సానుభూతిని ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని సందేశాన్ని చెప్పండి అని చెప్పి నాకు సూచన చేసిండ్రు. ఈరోజు ఏఐసిసి పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు. సురవరం సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, మంత్రివర్గంలో చర్చిస్తాం. అది ఎక్కడ, ఏ విధంగా, ఏ రకమైన కార్యాచరణ చేపట్టాలి మేము మంత్రివర్గంలో తప్పకుండా చర్చించి, ఎందుకంటే తెలంగాణలో ఉన్న కొద్దిమంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది, ఈ ప్రభుత్వానికి గౌరవం ఉన్నది. అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు IITH అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పెట్టుకోవడం జరిగింది. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులను జైపాల్ రెడ్డి గారి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పెట్టుకోవడం జరిగింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి పేరును చిరస్థాయిగా ఉండిపోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ కోవలోకి వచ్చే సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్రను ఉండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మంచిగా